జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో మనం చూసాము. ఆమ్ ఆద్మీ పార్టీ అటు అధ్యక్షుడైనటువంటి కేజ్రీవాల్ని ఒక మందు కుంభకోణంలో కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా రాఘవ్ చెడ్డా అంటే ఎంపీగా గెలిచిన తర్వాత కూడా రాఘవ్ చెడ్డా ఎక్కడా కూడా పార్టీ గురించి రిప్రజెంట్ చేయలేదు. దాని తర్వాత కూడా అటు కేజ్రీవాల్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎలాంటి రిప్రజెంటేషన్ కూడా తను ఆ పార్టీ తరపు నుంచి కూడా చేయకపోవడం అనేది, దాని తర్వాత పార్లమెంట్ నుంచి కూడా తనను సస్పెండ్ చేయడం అనేది కూడా చూసాము. అయితే దాని తర్వాత కూడా రాఘవ్ చెడ్డా తను మాట్లాడుతూ కూడా అంటే ఎప్పటికీ కూడా తను అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్ను తొలగించినప్పటికీ కూడా తాను ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉన్నానని, ప్రజలు తనని గెలిపించారు కాబట్టి పార్లమెంట్లో ప్రజల సమస్యలపైన తను పోరాడుతున్నానని కూడా రాఘవ్ చెడ్డా తనను పార్లమెంట్ నుంచి అటు డిస్మిస్ చేసినప్పటి నుంచి కూడా అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే అటు సామాన్య ప్రజల సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడుతున్నట్టు రాఘవ్ చెడ్డా ప్రజల నుంచి ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అటు సోషల్ మీడియా తరపు నుంచి కావచ్చు, తనని గెలిపించినటువంటి ప్రజల తరపు నుంచి కావచ్చు, తను ఎప్పుడూ కూడా వారి సమస్యలను మాట్లాడుతూనే వస్తూ ఉన్నారు. అయితే దాని తర్వాత పార్లమెంట్ అటు ఫ్లోర్ లీడర్ నుంచి కూడా తను డిస్మిస్ చేయడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ అటు మొదటగా కేజ్రీవాల్ తర్వాత రెండవ స్థానం అనేది అటు రాఘవ్ చెడ్డాకే ఉండదు. దాని తర్వాత మంచి ప్రజాదరణ అనేది కూడా రాఘవ్ చెడ్డా సంపాదించగలిగారు. కానీ ఈ తరుణంలో అటు పార్టీ నుంచి అంత వ్యతిరేకత రావడం, అన్ని ఆరోపణలు ఎదుర్కోవడం రాఘవ్ చెడ్డాకు, అటు పార్లమెంట్ నుంచి కూడా డిస్మిస్ చేయడం అనేది ఈ తరహా కోణంలో కూడా అది వేరే పార్టీ అంటే ఏదైతే అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ ఒక పార్టీలోకి మరొక పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది ఇప్పుడు కీలక పరిణామంగా చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఇది జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా అంటే పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తున్నాం రాఘవ్ చెడ్డా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా సోషల్ మీడియాలో ఉంటూ వస్తున్నారు. అయితే దీని తర్వాత కూడా రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అవ్వడానికే పార్లమెంట్లో సామాన్య ప్రజల తరపున కూడా గలం విప్పుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వినపడ్డప్పటికీ కూడా ఎక్కడా కూడా తన తగ్గకుండా అటు ప్రజల వైపే నుంచుంటూ వస్తున్నారు. అటు ప్రజల సమస్యలు చాలా వరకు కూడా మాట్లాడిన తర్వాత అవెన్నో కూడా సమస్యలు తీరిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీని తర్వాత ఇలాంటి కీలక మార్పు అంటే రాఘవ్ చెడ్డాతో పాటు మరొక ఇద్దరు ఎంపీలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి అటు బీజేపీ పార్టీలో చేరడం అనేది మనం ఇప్పుడు గమనించవచ్చు. అయితే దీనికి కీలక పరిణామంగా అంటే మనం చూస్తున్నాము అటు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా ఉండడము, అటు బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు ఉత్తరాన అన్ని రాష్ట్రాలలో కూడా అటు చేజిక్కించుకుంటుంది, అక్కడ గెలుపును సాధించుకుంటుంది. కానీ దక్షిణ రాష్ట్రాలలో కూడా ఇప్పటికీ గెలుపును సాధించలేకపోతుంది. అటు దక్షిణ రాష్ట్రాలలో కూడా వారిని పట్టు సాధించాలని కూడా బీజేపీ చూస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షం అనేది గట్టిగా లేకపోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా తన గలాన్ని విప్పేటువంటి రాఘవ్ చెడ్డా కూడా ఇప్పుడు పార్టీ అంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళి చేరడం వల్ల కూడా ప్రజలంతా కూడా తమ తరపున మాట్లాడేవారు ఇంకెవరున్నారు అనే వైపు కూడా ఆ కోణంలో కూడా ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా రాఘవ్ చెడ్డాతో పాటు మరొక ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఈ కోణంలో కూడా అంటే ప్రతిసారి పార్లమెంట్ మొదలైనప్పటి నుంచి కూడా అటు సామాన్య ప్రజల కోసం కూడా మాట్లాడినటువంటి రాఘవ్ చెడ్డా ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరడం అనేది అంటే ఇది వరకు మాట్లాడిన మాటలన్నీ కూడా పార్టీని వదిలి వేరొక పార్టీలో చేరడానికి మాత్రమే ఇవన్నీ చేశారంటూ కూడా ఇప్పుడు రాఘవ్ చెడ్డా పైన నెటిజన్లు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే చూడాలి మరి ప్రస్తుతానికి కూడా ఇప్పుడైతే ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు మేము రాంగ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, అయితే ఇప్పుడు దాన్ని వదిలేసిన సమయం వచ్చింది కాబట్టి దాన్ని పార్టీని వదిలేసి మేము వేరొక పార్టీకి వెళ్తున్నామంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అటు పార్లమెంట్ నుంచి కూడా రాఘవ్ చెడ్డాని సస్పెండ్ చేసిన తర్వాత కూడా తను మాట్లాడుతూ కూడా నన్ను ఎప్పుడూ ఓడించలేరు, అంటే ఇప్పుడు నేను మారతానని అంటే ఏదో సామాన్య తరపున మాట్లాడకుండా ఉంటానని కూడా వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు కూడా నన్ను ఓడించలేరు అంటూ కూడా తను సోషల్ మీడియా పోస్ట్ చేసిన తర్వాత తనకు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో దాన్ని కూడా గుజరాత్ ప్రభుత్వం అటు డిస్మిస్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నో ఆరోపణలు చేసిన తరుణంలో తను బీజేపీ పార్టీని అంటే ఇన్ని వ్యతిరేకతలు ఉన్న సందర్భంలోనే రాఘవ్ చెడ్డా పార్టీని వదిలి మరొక బీజేపీ పార్టీలోకి చేరారా అన్నదైతే ఇప్పుడు చాలా చర్చాంశనీయంగా మారిందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.